హాయ్ ఫ్రెండ్స్, మనం బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం. మీరు బ్లౌజ్కి కట్ చేసుకున్న, డ్రెస్కి కట్ చేసుకున్న, మీరు ముందు దేనికి స్లీవ్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో దాని యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. అంటే ఇది మన బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి మెజర్ చేసుకోండి. ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ 7.5 ఇంచెస్ వచ్చింది. ఈ 7.5 ఇంచెస్ లో ఒక 1 ఇంచ్ తగ్గించి మనం తీసుకోవాలన్నమాట. అంటే 6.5 ఇంచెస్ తీసుకోవాలి. అంటే 6.5 ఇంచ్ ఒక సైడ్, ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా. సో 6.5 ప్లస్ 6.5 13 ఇంచెస్. అంటే ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం 13 ఇంచెస్ తీసుకోవాలి. అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలి అంటే, మీరు ఏ స్లీవ్స్ పెట్టుకుంటున్నారో చూసుకుంటే, షార్ట్ స్లీవ్సా, ఎల్బో స్లీవ్సా, లేకపోతే 3/4 స్లీవ్సా ఆర్ ఫుల్ స్లీవ్స్, ఏ స్లీవ్స్ పెట్టుకున్నా కూడా మీరు స్లీవ్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుంటున్నారో దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని స్లీవ్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్లీవ్ యొక్క లెంత్ అనేది 5 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటే 1 ఇంచ్ యాడ్ చేసుకుని 6 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం స్లీవ్స్ కోసం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకుంటాం కదా. ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. చూడండి, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ అన్నమాట. ఫ్యాబ్రిక్ యొక్క విత్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వచ్చింది? 13 ఇంచెస్. సో విత్ అనేది 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది, ఇక్కడ నేను ఈ స్లీవ్ కి లెంత్ 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది ఇక్కడ నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం స్లీవ్స్ యొక్క విత్ అనేది బ్యాక్ పార్ట్ మీద డిపెండ్ చేసుకుని తీసుకుంటే మనం స్లీవ్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓజస్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ.